సో, ఈరోజు మార్నింగ్ మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే విధంగా వాలటాలిటీ అయితే మార్కెట్‌లో బాగా కనిపించింది. సో, ఓవరాల్‌గా మార్కెట్ అయితే నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు 388 పాయింట్లు మైనస్‌లో క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే 112 పాయింట్లు మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. ఐటీ సెక్టార్‌లో మాత్రం మంచి మొమెంటమ్ అయితే చూడొచ్చు. సో, నిఫ్టీ 50 ఓవరాల్‌గా అంటే మార్నింగ్ చూసుకుంటే అంటే ఒక 100 పాయింట్ల నుంచి డౌన్ అంటే నష్టాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే 112 పాయింట్లు నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మిడిల్ ఈస్ట్‌లో వార్ యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్ పైన ఉంది. తర్వాత మెయిన్‌గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ గాని, తర్వాత ఐటీ సెక్టార్‌లో మంచి మొమెంటమ్ అయితే కనిపించింది. రియల్ ఎస్టేట్‌లో తర్వాత ఐటీ సెక్టార్‌లో ఈ అంటే ఈ విధంగా మార్కెట్‌ని మెయిన్ ట్రాక్ డౌన్ చేయడానికి మెయిన్ కారణం అయితే రియల్ ఎస్టేట్ సెక్టార్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో అయితే నెగెటివ్ క్లోజింగ్ అయితే చూడొచ్చు. మెయిన్ మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్స్‌పర్ట్ చెప్పేదేంటంటే, ప్రెజెంట్ మార్కెట్ టీ జంక్షన్‌లో ఉంది. మార్కెట్ వాలటాలిటీ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి, మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందనేది ఒక కన్ఫర్మేషన్ చెప్పడం చాలా కష్టమని చెప్తున్నారు. అదే విధంగా ఇండికేటర్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో, అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు గానీ, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ముఖ్యంగా ఐటీ సెక్టార్ చూస్తే ఇంచుమించు ఈరోజు మంచి మూవ్‌మెంటం కనిపించింది. తర్వాత మిగతా అంటే నిఫ్టీలో చూసుకుంటే అన్ని ఇండెక్స్‌లు కూడా నెగెటివ్‌లో ఉండడం జరిగింది. ఒక రియాలిటీ సెక్టర్ అంటే మిడ్ క్యాప్ సంబంధించిన సెక్టార్‌లో కొంచెం మంచి అంటే 0.0% పాజిటివ్ ఉంది గానీ ఓవరాల్‌గా అది ఫ్లాట్ అనే చెప్పొచ్చు. తర్వాత సెన్సెక్స్ సంబంధించి ఒకసారి అంటే బీఎస్ఈకి సంబంధించి ఒకసారి మూవ్‌మెంట్ చూస్తే సెన్సెక్స్ వచ్చేసి 388 పాయింట్లు మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. బీఎస్ఈ 100 గాని, 200 గాని తర్వాత బీఎస్ఈ 500 కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం చూడొచ్చు. లార్జ్ క్యాప్‌లో కొంచెం ఫ్లాట్ క్లోజింగ్ అయితే కనిపియచ్చు. సో, ఓవరాల్‌గా స్మాల్ క్యాప్‌లో కొంచెం చూసుకుంటే కొంచెం మూవ్‌మెంటమ్ అయితే కనిపించింది. సో, ఓవరాల్‌గా సెన్సెక్స్ మొత్తం అంటే నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. టాప్ గెయినర్ చూసుకుంటే 2% ఎటర్నల్ లిమిటెడ్ అంటే జొమాటోకు రిలేటెడ్ సంబంధించిన స్టాక్ ఇది. సో, టాప్ లూజర్ చూసుకుంటే ఐటీసీ అని చెప్పొచ్చు. సో, మనకు అదే విధంగా ఎన్ఎస్‌సిలో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ఎస్‌సి అంటే ఇంచుమించు మనం చెప్పినట్టు 112 పాయింట్లు మైనస్‌లో క్లోజ్ అయింది. ఐటీ సెక్టార్ మూవ్‌మెంటమ్ అయితే బాగుంది. మిగతా అన్నీ కూడా నెగెటివ్‌లోనే ఉండడం జరిగింది. సో, ఓవరాల్‌గా అంటే మనం టాప్ గెయినర్ వచ్చేసి కోల్ ఇండియా అని చెప్పొచ్చు. తర్వాత లూజర్ వచ్చేసి భారతీ ఎయిర్‌టెల్‌గా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే వాలటాలిటీ మార్కెట్ అని చెప్పొచ్చు. అంటే ఎవ్రీ షార్ట్ కూడా ఫాల్ అని ఇంతకుముందు మనకు ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా గోల్డ్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కూడా మూవ్‌మెంటమ్ ఈరోజు నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం మనం చూడొచ్చు. మెయిన్‌గా చూస్తే గోల్డ్ వచ్చేసి 0.68% ఇంచుమించు 1% అయితే పెరిగిందని చెప్పాలి. తర్వాత సిల్వర్ వచ్చేసి ఇంచుమించు 0.17 అంటే ఇంచుమించు 2% అయితే సిల్వర్ పెరిగింది. సో, అంటే జనరల్‌గా మిడిల్ ఈస్ట్‌లో వార్ ఎక్కువ అవుతున్న కొద్దీ అంటే బంగారం గానీ సేఫ్ హెవెన్‌గా భావించే గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ ఎళ్తుంది. అదేవిధంగా ఈరోజైతే మనం మార్కెట్ మూవ్‌మెంట్ చూడొచ్చు. లాస్ట్ 2 వీక్స్ తర్వాత అంటే లాస్ట్ 1 ఇయర్ 70% ప్రాఫిట్స్ ఇచ్చిన గోల్డ్ లాస్ట్ 2 వీక్స్‌లో మాత్రం మళ్ళీ పుంజుకుందని చెప్పాలి. అంతకుముందు లాస్ట్ 6 మంత్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే బాగా డ్రాగ్ కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం లాస్ట్ 2 వీక్స్‌లో మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్‌లో మంచి మూవ్‌మెంటమ్ అయితే చూడొచ్చు. సో, మనమైతే ఖచ్చితంగా ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్‌లో మంచి మూవ్‌మెంటమ్ కనబడుతుందని చెప్పేసి ఎక్స్‌పర్ట్‌లు అయితే అంచనా వేస్తున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్‌ని అక్యుములేట్ చేస్తే మంచి లాభాలుంటాయని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ చూసుకున్న మనకు రూ. 4,439 ప్రెజెంట్ ఔన్స్ గోల్డ్ ఉంది. తర్వాత సిల్వర్ వచ్చేసి 65.28 ఔన్స్ గోల్డ్ అయితే ప్రెజెంట్ మనకు కనపడుతుంది. సో, ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్‌లు అంటే కమోడిటీ మార్కెట్‌లు పాజిటివ్‌లో మూవ్ అయినా మెయిన్ మార్కెట్‌లు మాత్రం ఈరోజు నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు.